నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీకి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు చూసుకుంటే ముందుగా ఈనాడు విషయం చూసుకుంటే మరోసారి పాక్ను ఓడించాలి ప్రధాని మోదీ ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఇక కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు విజయశాంతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసదుద్దీన్ ఓవైసీ అజాహుద్దీన్ దామోదర్ రాజనరసింహ వంశీచంద్రరెడ్డి ఉన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం భారత్ సమిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భూముల చిక్కులకు చెక్ పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు జూన్ 2లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు వక్ సవరణ చట్టంపై స్టే ఇవ్వదు అది రాజ్యాంగబద్ధమే కొన్ని నిబంధనలపై దుష్ప్రచారం చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇక ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే చుక్కనీరు పోనివ్వం ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనివ్వకుండా చూసే పూచి మాది ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు రైల్వే ఆస్తులు కాశ్మీర్ పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు భద్రతా దళాలు అప్రమత్తం సిబ్బంది సెలవులు రద్దు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం శ్రీనగర్కు ఆర్మీ చీఫ్ అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష సరిహద్దుల్లో రాఫెల్స్ ఘర్షణ ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు బందిపారాలో ఎన్కౌంటర్ ఇక లష్కరే కమాండర్ హతం పహల్గాం ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్లు భద్రతా దళాల లక్ష్యంగా పేలుడు పదార్థాల నిల్వ కేసీఆర్ మాటే వేదం ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా ఆయనే మళ్ళీ కాబోయే సీఎం అసెంబ్లీ లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది ఇక రేవంత్ 5 ఏళ్లుంటే కాంగ్రెస్ కనుమరుగు మేం కూడా అదే కోరుకుంటున్నాం ఉపయోగం లేదనే ఎమ్మెల్సీకి పోటీ చేయలే మాకు అహంకారం లేదు మాట తీరే అంతా కవిత కేటీఆర్ మధ్య ఎడం అబద్ధం మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం ఏబిఎన్ ఇంటర్వ్యూలో హరీష్ రావు ఉగ్రవాదంపై పోర్లో ఐక్యంగా ప్రతి భారతీయుడు కలిసి రావాలి కాశ్మీర్లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిలో పహల్గాం క్షతగాత్రుడి పరామర్శ ఎల్సీ మనోజ్ సిన్హా సీఎం ఓమర్తో భేటీ ఇక ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు ఉరిశిక్ష వేయండి మాలేగావ్ కేసులో కోర్టు ఎన్ఐఏ విజ్ఞప్తి ఇక గతంలో ఇచ్చిన క్లీన్ షీట్కు భిన్నంగా యూటర్న్ సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే అవినీతికి ఐకానిక్ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం సచివాలయం సీఎంఓ విఘాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్టీఏ టెండర్లు అడుగుకు 8,981.56 ఏకంగా 4,688.82 కోట్లు ఖర్చు 2018లో ఇవే టవర్ల నిర్మాణం 2,271.14 కోట్లకు అప్పగింత నాడు చదరపు అడుగు 4,350.42 మాత్రమే ఇక స్టీలు సిమెంట్ నిర్మాణ సామగ్రి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం భారీగా పెంపు అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమే ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశమే లేదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు అయినా చదరపు అడుగుకు 4,631.14 చొప్పున నిర్మాణ వ్యయం పెంపు మొత్తం 2,417.68 కోట్లు పెంచడంపై సర్వత్రా విస్మయం ఆదిలోనే ఇలా ఉంటే పూర్తి అయ్యేసరికి ఇంకెంతకు పెరుగుతుందో ముగ్గురు బడా కాంట్రాక్టులకు ఒక్కో ప్యాకేజీ అప్పగించేలా ముఖ్యనేత కసరత్తు పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లింపు కమిషన్ల వసూళ్లకు సిద్ధం ఇక ఆపై బిల్లులు చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూళ్లకు స్కెచ్ 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ ఇదే రీతిలో దోపిడీ
ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా ఇటు వరంగల్లో భారీ ఎత్తున రజతోత్సవ సభనైతే నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా భారీగా ఖర్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పల్లెల నుంచి కూడా ఇటు సభకు ప్రజలందరూ కూడా పయనమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కనీ విని ఎరగని రీతిలో కూడా ఈ సభ నిర్వహించబోతున్నారు. అటు కేసీఆర్ సందేశం కూడా దశా దిశ చూపించేలా ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే ప్రచారం జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందంటారా? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పేరుతోటి బల ప్రదర్శన చేయడానికి కూడుకుంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి నిధులు లేదా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో సంపాదించినటువంటి నిధులతోటి అది ఇంకా పార్టీ పటిష్టంగానే ఉంది. అందువలన పెద్ద సంఖ్యలోనే రేపు సభని జయప్రదం చేయడానికి, జనాన్ని తరలించడానికి కూడా వాళ్ళు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అందుకని జనం పెద్ద సంఖ్యలో రావడం అదేమి పెద్ద విశేషమేమీ కాదు. అయితే మీరన్నట్టుగా దశ దిశ నిర్దేశం చేస్తారు అంటే ఏమి చేస్తారు అనేటువంటిది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగా మన ముందు ఉన్నది. ఎందుకంటే కొత్తగా రజతోత్సవ సభ నాటికి కొత్తగా చేసేటువంటి దశ దిశ ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకొని ఒక్క సీటు రాకపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఇది ఒక పెద్ద సభ. అందువలన ఈ సభలో దశ దిశ నిర్దేశం చేయడానికి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి కొత్త అంశాలు ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఎందుకంటే గడిచినటువంటి 16-17 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతకు మించి కొత్తగా ఏమిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని బహిష్కరించినటువంటి కేసీఆర్ రేపు నేను అసెంబ్లీకి వస్తాను అని ఏమన్నా చెప్తారా? లేకపోతే ఏమిటి, ఇక నేను శాశ్వతంగా అసెంబ్లీకి రాను, తిరిగి మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను, ఈలోగా అప్పుడప్పుడు సభ్యత్వం పోకుండా ఉండాలంటే లేదా ప్రోటోకాల్ లేదా వేతనం ఇవన్నీ కూడా రావాలంటే అప్పుడప్పుడు గవర్నర్ ప్రసంగాలకు ఒకసారి వచ్చి హాజరయించుకొని వెళ్తానని చెప్తారా? ఏం చెప్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నా అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళు కొత్తగా చెప్పేదేమీ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరొకసారి రాజకీయపరమైనటువంటి దాడి చేయడానికే ఆ సభ అనేది స్పష్టం. అయితే అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది ఆ దాడి, లేకపోతే కాంగ్రెస్ దాన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది అనేది చూడాలి. అది ముఖ్యంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ మన బల ప్రదర్శనకు పూనుకుంది అనేది స్పష్టం. అయితే కోటేశ్వరరావు గారి ముఖ్యంగా ఇప్పటికే అటు పార్టీ ఫిరాయింపులపై కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత అసంతృప్తి వాతావరణం అయితే కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా మొన్న పార్టీ ఫిరాయింపుదారులను మళ్ళీ పార్టీలో తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తల్లో అవమానించినట్లే అని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు మళ్ళీ ఇటు కాంగ్రెస్లో కొంత అసంతృప్తి నెలకొన్న వాతావరణంలో వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, చేరినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినటువంటి వాళ్ళు కానీ తిరిగి మేము బీఆర్ఎస్ కి వెళ్తాము అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అయితే కోర్టు కేసులు లేదా ఫిరాయింపుల నిరోధక చట్టము ఇవి ఉన్నటువంటి కారణంగా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ లో చేరలేదని ఒక సందర్భంలో చెప్తారు, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని చెప్తారు. అది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల జెండా, జాతీయ జెండా, లేకపోతే ఒక గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి జెండా, ఇట్లాంటి కబుర్లన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకని వాటిని అంటే కోర్టుల నుంచి లేదా ఫిరాయింపుదారుల వేటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ లో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ పార్టీని నాయకత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి తమ యొక్క పైరవేలని లేదా తమ పలుకుబడిని
వినియోగించుకోవడానికి చూస్తారే తప్ప ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ తోటి చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అలాంటి అవకాశాలు లేవు. ఆ విధమైనటువంటి స్థితిలో బీఆర్ఎస్ కూడా లేదు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇదంతా కూడా పవర్ గేమ్. బీఆర్ఎస్ ఆడుతున్నదైనా లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళైనా కానీ పవర్ గేమ్. జనంలో ఉన్నటువంటి అసంతృప్తిని ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం వర్గం మీద మంత్రి పదవుల కోసం అనేక మంది ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం అనేక మంది ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవం. అయితే ఇది ఒత్తిడికి అంతవరకు పరిమితం అవుతారు తప్ప అంతకు మించి గీత దాటి అటు బీజేపీలోనో లేదా బీఆర్ఎస్ లోనో వాళ్ళు చేరేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా లేవు అనేది నా అభిప్రాయం. ఏదన్నా ఉంటే గింటే ఎన్నికల సమయంలో అంటే ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల సమయంలో ఇలాంటి ఫిరాయింపులు అటు ఇటు సాధారణంగా జరిగేవి. అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం అది ఊహాజనితం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎస్, కోటేశ్వరరావు గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్ కంటిన్యూ అవుతుంది. ఇక కోటేశ్వరరావు గారు ఇప్పటికే కేసీఆర్ ప్రసంగం కోసం ఇటు ప్రజలు ఎందరో ఎదురు చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడతారు, కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందంటూ కూడా చాలా ఆసక్తిగా నెలకొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇటు ముఖ్యంగా ఈ రజతోత్సవ సభ కూడా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై కొంత నెగిటివిటీ ఏర్పడింది. దానిపైన కూడా ప్రసంగించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే జోరుగా ప్రసారం జరుగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతోంది, ఆయన ముఖ్యంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల అమల్లో పాక్షికంగా మాత్రమే అమలు జరిగాయి. అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలకి ఇంతవరకు రోడ్డు మ్యాప్ వాళ్ళు ప్రకటించలేదు. దీని మీద వాటి గురించి ఆశలు పెట్టుకున్నటువంటి జనాల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. జనంలో ఉన్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లేదా బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అది ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అవకాశము, హక్కు. దాన్ని మనమేమి తప్పుపట్టడం అవసరం లేదు. కానీ అసంతృప్తి చెందినటువంటి ప్రతి వాళ్ళు వెంటనే లాయల్టీని మార్చుకొని కాంగ్రెస్ కు ఓటేసినటువంటి వాళ్ళు వెంటనే బీజేపీ బీఆర్ఎస్ వైపు చేస్తారని కూడా మనం అనుకోవడం అవసరం లేదు. అందువల్ల అటువంటి వాళ్ళని తన వైపు మళ్ళా తిప్పుకోవడానికి లేదా అసంతృప్తిని పోగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా తనదైనటువంటి శైలిలో ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక కేసీఆర్ ప్రసంగం దానికి వచ్చేసరికి కేసీఆర్ ప్రసంగం రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాల మీదనే ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంది. అయితే భాష ఏ విధంగా మాట్లాడతారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. కానీ అంతకు మించి కొత్త ఎజెండా కానీ లేదా తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఎజెండా కానీ ఏమీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. పాత విషయాలనే కొత్తగా చెప్తారు, మరొకసారి పునరుద్ఘాటిస్తారు. తన కార్యకర్తల్లో లేదా తన అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తారు అనేది స్పష్టం. అయితే కోటేశ్వర మరో అంశం చూసుకుంటే చుక్క నీరు కూడా పాకిస్తాన్కు పోనివ్వము, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి సింధు జలాల వెళ్లకుండా చూసే పూచి మాది అంటూ కూడా ఇటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? అసలు ఈ సింధు జలాలు కనుక పాకిస్తాన్కు వెళ్ళనివ్వకుండా చేస్తే కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సింధు జలాలు ఒప్పందం అనేటువంటిది అంటే ఉమ్మడి భారతదేశం 1947కి ముందు భారతదేశం అంతా ఒకటే. ఆ భారతదేశం అంతా ఒకటే కనుక పంజాబ్ లేదా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి సింధు ప్రాంతాల్లో 6 నదులు ప్రధానంగా ప్రవహిస్తున్నాయి. 6 నదుల్లో సింధు నది అనేటువంటిది పెద్దది. అది చైనాలోని టిబెట్ లో పుట్టి కాశ్మీర్ మీదుగా అది పాకిస్తాన్ లో ప్రవేశిస్తుంది. ఆ పాకిస్తాన్ లో ప్రవేశించినటువంటి దానిలో మిగిలినటువంటి 5 ఉపనదులు కూడా దానిలో విలీనం అవుతాయి. అది చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది దానికి సంబంధించినటువంటి అంశం. అయితే దీనికి దేశం విడిపోయిన తర్వాత ఆ నదీ జలాలను ఎలా పంచుకోవాలి అనేటువంటి సమస్య తలెత్తినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిగి 1960లో అంతిమంగా ఒక ఒప్పందం కుదిరింది. దానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ఆ ఒప్పందం ప్రకారం 20% నీటిని భారత్ వాడుకోవడానికి, 80% నీటిని
పాకిస్తాన్ వాడుకోవడానికి దానిలో అంగీకారం కుదిరింది. 3 నదులు మన వైపు, 3 నదులు అవతల వైపు ఉన్నాయి. అవతల వైపు ఉన్నటువంటి వాటిల్లో సింధు అనేది పెద్ద నది. అందువలన ఇప్పుడు దాన్ని నిలిపివేస్తే దానికి సంబంధించి గతంలో మన ప్రభుత్వము, అదేవిధంగా పాకిస్తాన్ మధ్య కొన్ని చర్చలు కూడా నడిచాయి. ఆ ఒప్పందంలో కొన్ని అంశాలను మార్చుకోవాలి అని మన వైపు నుంచి వాళ్ళు మన ప్రతిపాదన పెట్టారు. ఏమిటి అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిని జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం కలిగించే విధంగా ఒప్పందాన్ని మార్చాలని చెప్పేసి మన దేశం ప్రతిపాదన చేసింది. దాని మీద చర్చించడానికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. అయితే మన దేశం ఏం చెప్పిందంటే అది అంతర్జాలం ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాని గురించి చర్చించుకుందాము అని పెడితే లేదు మౌఖికంగా ముఖాముఖి కూర్చొని ఒక రౌండ్ టేబుల్ ద్వారా చర్చిద్దామని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. అయితే ఆ తర్వాత అలాంటి చర్చలు కానీ లేదా దానికి ముందుకు పోలేదు. అందువల్ల ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు అలాగే ఉన్నాయి. అయితే ఒక్క చుక్క నీరు కూడా పోనివ్వం అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము అటువంటి ప్రకటన చేసిన మాట వాస్తవం. కానీ అది అంతర్జాతీయమైనటువంటి ఒప్పందం. ఏకపక్షంగా ఏ దేశం కూడా పాకిస్తాన్ కానీ మన దేశం కానీ వెనక్కి తీసుకునేట్లయితే కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా ఎలా స్పందిస్తుంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది. లేదా ఇది వాస్తవ రూపాన్ని దాల్చిందా లేదా అనేటువంటిది కూడా దాని మీద బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణానది ఉంది. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అది ప్రవహిస్తుంది. దాని మీద ఉన్నటువంటి ఆనకట్టల్లో మహారాష్ట్రలో దాని ప్రాజెక్టులు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళు కిందికి నీళ్లు వదులుతారు. అదేవిధంగా ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నీళ్లు నిండిన తర్వాత మనకి నీళ్లు వదులుతారు. అదేవిధంగా అంటే ఎగువ ప్రాంతాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ సింధు నది వీటిలో మనకి అడ్వాంటేజ్ ఉంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కావచ్చు లేదా బ్యారేజెస్ కావచ్చు, వాటి స్థాయికి మించి అదనంగా జలాలు వర్షాలు పడినా లేకపోతే వరదలు ఇతర వాటిలో వచ్చినా కానీ అదనంగా నీరు కనుక వచ్చేట్లయితే వాటిని ఏం చేయాలి, ఎట్లా డైవర్ట్ చేస్తాము, ఎక్కడ నిల్వ చేస్తాము అనేటువంటి ప్రశ్న మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ నిండిన తర్వాత లేదా నారాయణపూర్ డ్యామ్ నిండిన తర్వాత కిందికి నీళ్లు వదలకపోతే ఆ డ్యాములు బద్దలైపోతాయి. అదేవిధంగా సింధు నది మీద ఉన్నటువంటి మన ప్రాజెక్టులు కావచ్చు, అవి నీటితో నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటే కిందికి అంటే పాకిస్తాన్లోకి వదలటం మినహా మరొక మార్గం లేదు. ఇప్పటికిప్పుడు మనం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, డ్యాములు కట్టేటువంటి స్థితిలో మనం ఉన్నామా అనేటువంటిది ఒకటి. అందుకని ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు కొన్ని తలెత్తాయి. దేశంలో ఉన్నటువంటి మనోభావాల కారణంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన చేసింది. అందుకని ఎట్లా నిలిపివేస్తారు అనేటువంటిది మనం కూడా చూడాల్సి ఉంది. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇక మరో అంశం చూసుకుంటే నిన్న ఏదైతే ఇటు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారో సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపండి, పాక్ను ముక్కలు చేయండి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి అటు అప్పటి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఈ దాడులు చేయండి అంటూ కూడా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు లేదా రాజకీయాల్లోకి రాకముందే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇటువంటి శక్తులు ఆ విధమైనటువంటి దాడులు చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయాలి, అదేవిధంగా కాశ్మీర్ను దెబ్బతీయాలని చెప్పేసి ఆ పార్టీలకు చెందినటువంటి నాయకులు అనేక మంది ప్రకటనలు చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది అది మన భూమి, మన కాశ్మీర్లో అంతర్భాగం, అందులో ఎలాంటి సందేహం లేదు, దాన్ని ఎవరు కాదనటం లేదు. అయితే అది భౌతికంగా ఇవాళ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి దాని గురించి, అదేవిధంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇతర సమస్యల గురించి 1972లో కుదిరినటువంటి సిమ్లా ఒప్పందం ప్రకారం అది రెండు దేశాలు ద్వైపాక్షికంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అనేటువంటిది సిమ్లా ఒప్పందంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం.
ఇప్పుడు ఆ సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య చర్చలు జరపాలనుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా ముందుకు పోయినటువంటిది ఏమీ లేదు. కానీ అంతా నెహ్రూయే చేశాడు, అంతా కాంగ్రెసే చేసింది. ఆ రోజు గట్టిగా ఉండుంటే కాశ్మీర్‌ని పాకిస్తాన్ ఆక్రమించుకొని ఉండేది కాదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి కొంతమంది కూడా నిరంతరం చెప్తూనే ఉంటారు. అందుకని ఇప్పుడు దాన్ని ఎట్లా మనం తెచ్చుకోవాలి అనేటువంటిది సమస్య. తెచ్చుకోవాలంటే ఐక్యరాజ్య సమితి ప్రమేయం ఉండకూడదని చెప్పేసి మనము చెప్పాం. దానికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది. దానిలో సిమ్లా ఒప్పందంలో అది కూడా ఒక అంశం. అందుకని రెండు దేశాల మధ్య దాన్ని ఏ విధంగా తెచ్చుకుంటాము అనేటువంటిది. మరి ఒకవేళ 10 సంవత్సరాల నుంచి ఇదే నరేంద్ర మోడీ గారు లేదా ఇదే బీజేపీ ఏమైనా సరే దాన్ని దాడి చేసైనా మనం తెచ్చుకోవాలని చెప్పేటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నారు. అటువంటి చర్యలేమి వాళ్ళేమి చేపట్టలేదు. ఎందుకు చేపట్టలేదు ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి లేదా బీజేపీ నాయకులే చెప్పాలి. అందుకని బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటల్ని రేవంత్ రెడ్డి గారు తన మాటలుగా మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని మీరు స్వాధీనం చేసుకోండి. భారత్‌లో విలీనం చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి చెప్పారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కోటేశ్వరరావు గారు, మరి స్పందిస్తారు? ఇప్పటికే ఇటు తెలంగాణలోని పాకిస్తానీలకు ఇటు తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి అటు పాత బస్తీలో కూడా ఇప్పటికే 200 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఆక్రమిత కాశ్మీర్‌ని విలీనం చేయాలన్న దానికి, అదే విధంగా పాక్ జాతీయుల్ని దేశం నుంచి పంపించేయాలి. హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదా తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు అనేటువంటిది అవి వేరు సమస్యలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే పాక్ జాతీయులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేశం వదిలిపోవాలి. మెడికల్ గ్రౌండ్స్ మీద అంటే ఆసుపత్రిలో చేరినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఆదేశించింది. ఆ ఆదేశించిన దానికి అనుగుణంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమిటనేటువంటిది సహజంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అది వెరిఫై చేస్తుంది. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తుంది. అటువంటి ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతా ఉంది. అందువల్ల దా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి పాకిస్తాన్‌కి స్వయంగా పంపిస్తారు. అదేవిధంగా పాక్ జాతీయులు మన దేశంలో కొంతమంది ఎట్లయితే ఉన్నారో, మన దేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్‌లో కొంతమంది అట్లాగే ఉన్నారు. ఎందుకంటే సరిహద్దులు కావాలన్నటువంటి బంధువులను చూడటానికి కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలతోటి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పాకిస్తాన్ రైట్. ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఇది పరస్పరం జరుగుతుంది. అందుకని ఈ ప్రక్రియకు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యకి ప్రత్యేకమైన సంబంధమే లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాక్ జాతీయులని గుర్తిస్తున్నారు. బయటికి పంపించడానికి రైట్. ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.